హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. సో నీట్ అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలలో అసలు డ్రెస్ కోడ్ ఏంటి, ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏంటి అనేది నేను చెప్పాను. ఈ పర్టికులర్ వీడియోలో అడ్మిట్ కార్డ్తో పాటు మనం ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్కి అనేది సో మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చెప్తాను. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. చాలామందికి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవ్వలేదు. ఒకసారి ఆలోచించండి, 23 లక్షలకు పైగా స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ సర్వర్స్ మీదనే ఉంటారు. కాబట్టి సర్వర్స్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి ఓపెన్ అవుతుంది, కొంతమందికి కోడ్ ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, యువర్ డాటా నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హాల్ టికెట్ అనేది వస్తుంది. కాకపోతే ఒక 1 అవర్ ముందు కొంతమందికి, ఒక 1 అవర్ తర్వాత కొంతమందికి. ఎప్పుడైతే మనం సర్వర్ బిజీ అవుతూ ఉంటుందో అందరికీ హాల్ టికెట్ రిలీజ్ అవుతుంది. ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు హాల్ టికెట్స్ ఏమైనా ఇష్యూ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. అక్కడ మీకు ఏ డౌట్ ఉంటే అక్కడ కామెంట్ చేయండి, నేను మీకు డౌన్లోడ్ చేసి ఇస్తాను. లేదా టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అక్కడ కూడా జాయిన్ అయ్యి మీరు మెసేజ్ చేసినా పర్లేదు, ఓకేనా. సో మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు కానీ, సో మెంటర్షిప్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ 7893947228 నెంబర్కి కామెంట్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో 7893947228 నెంబర్ ఉంటుంది, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే పర్సనల్గా నాతో మాట్లాడవచ్చు. కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కంప్లీట్ బాధ్యత నాది, ఓకేనా. సో ఈ పర్టికులర్ వీడియోలో సో ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు, సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి, సో ఇవి లేకపోతే ఎగ్జామినేషన్ హాల్లోకి రాణిస్తారా రానివ్వరా అనేది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎప్పుడైతే మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేస్తారో ఫస్ట్ పేజ్లో కంప్లీట్గా మనకు 3 పేజెస్ ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ పేజ్ ఏమో మీ ఫోటోతో మీ డీటెయిల్స్ ఉంటాయి. సెకండ్ పేజ్ వచ్చేసరికి సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. థర్డ్ పేజ్ వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. 3 పేజీలకి 3 పేజీలు డౌన్లోడ్ చేయండి. కలర్ తీసుకుంటారా, బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటారా మీ ఇష్టం. కలర్ తీసుకున్నా పర్లేదు, బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నా కూడా పర్లేదు. సో వీలైతే కలర్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఒక్కొక్క పేజ్ గురించి చెప్తాను చూడండి. సో ఫస్ట్ పేజ్ వచ్చేసరికి మనకు బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, ఓకేనా. రైట్ సైడ్లో మీకు ఫోటో ఉంటుంది, ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మీ సైన్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, రోల్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, జెండర్, క్యాస్ట్. ఇక్కడ ఈ డీటెయిల్స్ చూడండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఏమైనా డీటెయిల్స్ రాంగ్గా ఉన్నట్లయితే ఎన్టీఏకి ఖచ్చితంగా మెయిల్ పెట్టండి, ఓకేనా. దాని తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా, ఓకేనా, ఇక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా మెయిల్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ టెస్ట్ డీటెయిల్స్. ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం చూడండి. కొంతమంది తెలిసి తెలియక హిందీ పెట్టుకున్నారు మన వాళ్ళు, ఓకేనా. సో ఇక్కడ ఏ మీడియంలో ఉందని చెక్ చేసుకోండి, ఇంగ్లీష్ ఉందా లేదా చూడండి, ఓకేనా. ఎగ్జామినేషన్ అందరికీ ఒకటి రోజు 5th మే రోజున జరుగుతుంది. రిపోర్టింగ్ టైం అనేది మనకు 11 ఉంటుంది, ఓకేనా. 11 నుంచి 1:30 వరకు తీసుకుంటారు, లోపలికి రావచ్చు. 1:31కి తర్వాత కూడా, అంటే 1:31 కాదు, 1:30.1 సెకండ్ 2 సెకండ్ అయినా కూడా లోపలికి అలో చేయరు, ఓకేనా. మీరు 1:30 లోపే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర, అంటే ఒక 1 అవర్ ముందే ఉండడానికి ట్రై చేయండి. సో ముందే వెళ్ళిన వాళ్ళు వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసి మీకున్న ఏదైతే ఉంటుందో టెన్షన్ ఫీల్ అవ్వకండి, నాకు ఆ క్వశ్చన్ వస్తే అసలు అలాంటి ఏం డిస్కస్ చేయకండి, ఓకేనా. సో ఒక 1 అవర్ ముందు పోయినా కూడా మౌనంగా ఉండండి, ఎలాంటి డిస్కషన్ అయితే చేయకండి, ఓకేనా. సో మీకు ఎగ్జామినేషన్ అనేది 2 to 5:20 ఉంటుంది, ఓకేనా. మీకు 2 o'clock పేపర్ స్టార్ట్ అయ్యి మిమ్మల్ని ఎవ్వడు టెన్షన్ పెట్టాడు, మీ వెనకాల ఎవ్వడు మిమ్మల్ని వెళ్ళండి ఫాస్ట్ అన్నాడు, ఓకేనా. 5:20 వరకు, ఒకవేళ మీకు 5 o'clock వరకు మీ ఎగ్జామ్ అయిపోతే 5:20 తర్వాత మిమ్మల్ని పంపిస్తాడు. కాబట్టి మనం ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం కదా, ఈ 3 hours 20 minutes అనేది ఎగ్జామినేషన్లో హాల్లో కూర్చొని ట్రై చేయండి, ఓకేనా. ఎవ్రీ లాస్ట్ మినిట్ వరకు మీరు ప్రాక్టీస్, అంటే ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మీ యొక్క టెస్ట్ సెంటర్, ఓకేనా. మీ టెస్ట్ సెంటర్ ఏంటనేది సెలెక్ట్ చేసి ఫస్ట్ చెక్ చేసుకోండి, ఓకేనా. గూగుల్లో చెక్ చేసుకుంటారా, లేకపోతే 1 day బిఫోర్ పోయి చూసుకొని వస్తారా. ఎందుకంటే ఇప్పుడు ఈ సిఎంఆర్ లాంటిదే చూద్దాం, ఓకేనా. మనకు సిఎంఆర్ కాలేజెస్ అంటే ఒక ఊరంత ఉంటుందండి, ఒక విలేజ్ అంతా ఉంటుంది ఆ కాలేజ్. అందులో డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఏ బ్రాంచ్లో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ గ్రూప్లో ఉన్నారు, ఏ బిల్డింగ్లో మీకు ఎగ్జామినేషన్ ఉందని చూసుకోవాలి. చూసుకునే ముందు చెక్ చేసుకోండి. అక్కడ వాళ్ళకి ఒక షీట్ అంటిస్తారు, ఓకేనా, అటెండెన్స్ షీట్ లాంటిది అంటిస్తారు. అందులో మీ రూల్ నెంబర్ ఉందా లేదా. లేదు నేను సిఎంఆర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను సిఎంఆర్ లాంటి కాలేజ్కి వచ్చాను అంటే సిఎంఆర్ లోపలికి వెళ్తే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి. సో అక్కడ మీరు ఏ బ్లాక్లో ఉంది మీకు ఎగ్జామినేషన్ అనేది మీరు చెక్ చేసుకోవాలి, ముందుగానే చెక్ చేసుకోవాలి. కాబట్టి అది క్లారిటీగా గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. ఇది మనకు ఫస్ట్ పేజ్కి సంబంధించి, ఓకేనా. ఈ ఫస్ట్ పేజ్లోనే సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది మీరే ఫిల్ చేయాలి ఫస్ట్, ఓకేనా.
మీ నేమ్ ఫిల్ చేయండి. రెసిడెంట్ ఆఫ్ స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అయితే కర్ణాటక, మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర, తమిళనాడు అయితే తమిళనాడు, ఏదైనా పర్లేదు. ఓకేనా. ఇక్కడ మీరు రెసిడెంట్ ఆఫ్, ఓకేనా, రెసిడెంట్ ఆఫ్ రాయండి. మీ పేరు, కంప్లీట్ పేరు, ఇక్కడ ఏదైతే నేమ్ ఉంటుందో, ఓకేనా. సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఏదైతే ఉంటుందో, సో ఆ క్యాండిడేట్ నేమ్ ఏదైతే ఉందో అక్కడ ఇది ఎంటర్ చేయండి. ఓకేనా. సో మీ నేమ్ ఎంటర్ చేయండి, రెసిడెంట్ ఆఫ్ రాయండి. దాని తర్వాత కింద, ఓకేనా, దాని కింద చూడండి, లెఫ్ట్ సైడ్లో క్యాండిడేట్ ఫోటో సేమ్ యాజ్ అప్లోడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ టు బి ఫిక్స్డ్ బిఫోర్ రీచింగ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది చూసారా, ఇక్కడ ఒక ఫోటో ఉందా, ఈ ఫోటో ఏదైతే ఉందో అదే ఫోటో ఉండాలి, ఎగ్జాక్ట్ ఫోటో. నేను వేరే ఫోటో పెడతానంటే పెట్టొద్దు, తీసుకోరు. ఎందుకంటే పెట్టొచ్చు, రూల్స్ ప్రకారం పెట్టు అంటే వేరే వేరే ఎగ్జామినేషన్లో పెట్టొచ్చు, కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్న వాళ్ళకి ఒక సర్టెన్ టైప్స్ ఆఫ్ గైడ్లైన్సెస్ ఉంటాయి, సర్టెన్ టైప్స్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని వాళ్ళు పాటిస్తారు. కాబట్టి ఇక్కడ నువ్వు వేరే ఫోటో పెడితే ఇంకో ఫోటో తెమ్మంటారు, కానీ ఆ టైంలో ఏమవుతుందంటే మనం టెన్షన్ ఫీల్ అవ్వడం, నర్వస్ ఫీల్ అవ్వడం ఇలాంటివి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక ఫోటో అంటించండి. ఓకేనా. దీంతో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళండి. ఏంటంటే అటెండెన్స్ షీట్లో కూడా అంటించాలి. ఒకటి కాదు, ఒక 3-4 తీసుకెళ్ళండి, పోయేది ఏం లేదు కదా. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, హాల్ టికెట్లో ఏదైతే కనిపిస్తుందో అదే తీసుకొని వెళ్ళండి. హాల్ టికెట్ అయినా అడ్మిట్ కార్డ్ అయినా ఒకటే. ఓకేనా. దాంతోపాటు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఓకేనా. సో ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఇంటి దగ్గర వేసుకొని వెళ్ళండి. ఓకేనా. సో ఫోటో అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మనకి ఇంక్ ప్యాడ్స్ ఉంటాయి, ఇంక్ ప్యాడ్ మీద లెఫ్ట్ థంబ్ను అంటించేసి ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ సైన్ ఏదైతే ఉంటుందో ఈ సైన్ పెట్టకండి. ఓకేనా. ఈ సైన్ అనేది ఇన్విజిలేటర్ దగ్గర మాత్రమే మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇన్విజిలేటర్ వచ్చి ఇక్కడ మీకు సైన్ చేపిస్తారు. ఓకేనా. మీ సైన్ ఏది ఉంటుంది, మీరైతే ఎగ్జామినేషన్ హాల్లో ఏ సైన్ అయితే ఉంటుందో, అంటే మీ అడ్మిట్ కార్డులో ఇక్కడ మీకు ఏదైతే సైన్ ఉందో అదే సైన్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అది వచ్చేసరికి మనకు ఫస్ట్ పేజ్. ఆ ఫస్ట్ పేజ్లో సెల్ఫ్ డిక్లరేషన్ పేజ్ ఉంది కదా, అది వాళ్ళు తీసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పేజ్లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఓకేనా. ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏంటి, ఇంతకు ముందుదేమో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇప్పుడేమో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏంటంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఫొటోస్ అప్లోడ్ చేసి ఉంటారు. ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, 2 పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో, సో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది 4x6 ఉంటుంది. ఓకేనా. సో 4x6 ఏదైతే ఉందో అది ఇక్కడ అంటించాలి. ఓకేనా. సో ఫోటోగ్రాఫ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇంత వచ్చింది అనుకుందామండి. ఫోటోగ్రాఫ్ ఇంత వస్తే మీ సైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, ఈ ఎండ్ వరకు రావాలి. ఓకేనా. సో నేను చెప్తున్నాను చూడండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వేరు, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ వేరు. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4x6 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా. ఇక్కడ నుంచి ఎంటర్ చేస్తే ఇక్కడ వరకు రావాలి. మీ సైన్ అనేది ఇంత పెద్దగా ఉండాలి. ఓకేనా. సో దాంతోపాటు ఇక్కడ మీకు మీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇన్విజిలేటర్ సిగ్నేచర్. ఓకేనా. సో ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో మీరు తీసుకెళ్లాల్సింది అడ్మిట్ కార్డు. ఓకేనా. అడ్మిట్ కార్డుతో పాటు ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత దానికి ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి. అది ఫస్ట్ పేజ్లో. సెకండ్ పేజ్ వచ్చేసరికి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలి, దాన్ని క్రాస్ సైన్ చేయాలి. ఓకేనా. అంటించండి. క్రాస్ సైన్ ఒకవేళ చేయకపోతే ఎగ్జామినేషన్ సెంటర్లో వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ చెప్తాడు. కానీ ఇన్విజిలేటర్తో మనకి ఏం పని? సో ఇన్విజిలేటర్ కన్నా ముందే మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ముందే మనం సైన్ చేసుకుంటే ఇన్విజిలేటర్ వాడు వస్తాడు, వాడు సైన్ చేసుకుంటాడు. ఎందుకంటే ఈ సైన్ చేసేంతలో మనకు 2-3 సెకండ్స్ అనేవి లేట్ అవుతాయి. ఓకేనా. ఆ టైం కూడా మనం యూజ్ చేసుకోవాలి. కాబట్టి సో మీరు సైన్ చేసుకొని వెళ్ళండి. సో ఇది వచ్చేసరికి మీకు అడ్మిట్ కార్డులో ఉన్నాయి. అడ్మిట్ కార్డ్ కాకుండా మీరు తీసుకెళ్లాల్సినవి ఏంటి అంటే ఐడెంటిటీ ప్రూఫ్. ఓకేనా. ఐడి కార్డ్, ఏదైనా ఐడి కార్డ్ ఇన్ ఒరిజినల్ ఉండాలి. ఆధార్ కార్డా, పాన్ కార్డా, ఓటర్ ఐడి కార్డా, పాస్పోర్టా, బ్యాంక్ పాస్బుకా, ఇంకేదైనా తీసుకెళ్తారా, అవన్నీ కూడా ఒరిజినల్లో ఉండాలి. ఒరిజినల్ కార్డు ఉండాలి. ఇప్పుడు పాన్ కార్డ్ అనుకోండి, ప్రింట్ తీసుకునేది పనిచేయదు. మీకు ఏదైతే ఆధార్ కార్డ్ అనుకోండి, ప్రింట్ తీసింది పనిచేయదు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ ఏదైనా కూడా ఒరిజినల్లో ఉండాలి. ఓకేనా. జిరాక్సెస్ అయితే పనిచేయవు. ఓకేనా. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అనేది తీసుకోవచ్చు, ఫోటో కాపీ. ఓకేనా. ఈ ఆధార్ కార్డు ఈ మధ్య మనకి ఈ ఆధార్ కార్డ్స్ వస్తున్నాయి, ఈ ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్ళొచ్చు. ఓకేనా. రేషన్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్తో ఉన్న ఫోటో ఐడెంటిటీ కూడా తీసుకెళ్ళొచ్చు. కాకపోతే ఆధార్ కార్డ్ని మ్యాండేటరీ ఐడి చేశారు. ఒకవేళ ఇన్ కేస్ ఆధార్ కార్డ్ అనేది లేకపోతే పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఓకేనా, 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి కానీ, ఓకేనా, పాస్పోర్ట్ కానీ, ఓకేనా, స్కూల్ ఐడెంటిటీ కార్డ్ కానీ తీసుకెళ్ళొచ్చు.
ఇన్ కేస్ ఆఫ్ ఆధార్ కార్డ్ అనేది లేకపోతే, ఓకేనా. సో ఇవి మాత్రం తీసుకెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, అడ్మిట్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఎక్స్ట్రా ఒకటి అంటించాలి. మీ లెఫ్ట్ తంబు సంబంధించి ప్రింట్ వేయాలి మీరే. దాంతోపాటు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలి, దాని మీద క్రాస్ సైన్ చేయాలి. దాంతోపాటు మీరు అడిషనల్గా ఐడి కార్డ్ అని తీసుకెళ్ళాలి. నేను చెప్తున్నాను, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి కంటే ఎక్కువగా తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. డ్రెస్ కోడ్ ఏంటి, మెహందీలు ఉండొచ్చా, ఆర్నమెంట్స్ ఉండొచ్చా, అవన్నీ చెప్పాను. ఇవన్నీ ఉండొద్దు, చాలా సింపుల్గా వెళ్ళాలి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఉండాలి, ఓకేనా. వాటర్ బాటిల్ మీద స్టిక్కర్స్, ప్రింట్స్ అవేమి ఉండొద్దు, ఓకేనా. మనకి ఎక్కడైనా షాప్లోకి వెళ్తే ప్రింటెడ్ అవన్నీ కనిపిస్తాయి, అలా వద్దు. ట్రాన్స్పరెంట్, కంప్లీట్లీ వైట్ కలర్ ఉన్న ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఇలాంటి ప్రింట్స్ లేకుండా, ఓకేనా. మనం బయట తీసుకుంటాం కదా అలాంటివే, ఒకవేళ స్టిక్కర్స్ ఉన్న తీసేసి తీసుకెళ్ళొచ్చు, ఓకేనా. వాటర్ బాటిల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి. వాళ్ళు కూడా తీసుకొస్తారు, వాళ్ళు తీసుకురావడం కన్నా మనం క్యారీ చేసుకోవడం బెటర్. వాచెస్, వాలెట్స్, కర్చీఫ్స్ ఇలాంటివి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి తీసుకెళ్తుంటేనే మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ తీసుకెళ్ళకండి, ఫ్రీగా, ఓకేనా. ఫ్రీ మైండ్తో ఎగ్జామినేషన్ రాసి రండి. చాలా బాగా ఎగ్జామినేషన్ రండి. ఎగ్జామినేషన్ రాసి వచ్చిన తర్వాత మిగతా డీటెయిల్స్ అనేది మనం మాట్లాడుకుందాం. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.